అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 అంటే రేపే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 వస్తుంది అక్షయ తృతీయ కాదు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజుని అక్షయ తృతీయ అంటారు. అసలు ఈ అక్షయ తృతీయ అంటే ఏంది? సాంస్క్రిట్లో అక్షయ అంటే తరగనిది, అంటే తగ్గిపోనిది, అంటే వెల్త్ కావచ్చు, బంగారం కావచ్చు, జాయ్, హ్యాపీనెస్, హోప్, నమ్మకం కావచ్చు. మెయిన్ ఇంపార్టెంట్లీ సక్సెస్. అండ్ దెన్ తృతీయ. తృతీయ అంటే ఏంది? మూడవ రోజుని తృతీయ అంటారు. సో ఇది అక్షయ తృతీయ యొక్క మీనింగ్. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిది? ఈరోజు ఏం చేసినా మంచిదే. మోస్ట్ ఇంపార్టెంట్లీ గుడికి వెళ్ళడం, భగవంతుడు సేవ చేసుకోవడం, భక్తులు సేవ చేసుకోవడం, దానం చేయడం, అన్నదానం చేయడం, విద్యాదానం చేయడం. చాలామంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారు, వెండి వంటి వస్తువులు కూడా కొంటారు. ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని స్టార్ట్ చేసినా ఆ పని సక్సెస్ అవుతుందని కూడా చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ భగవత్ చింతనతో, భక్తితో మీరు ఏమైనా చేయొచ్చు. మన శాస్త్రాల్లో కూడా ఈ అక్షయ తృతీయ గురించి చాలా వర్ణన ఉంది. చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ అక్షయ తృతీయ రోజే జరిగాయి. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారం కూడా ఈ అక్షయ తృతీయ రోజే జరిగిందంట. దీన్ని పరశురామ జయంతి అని కూడా అంటారు. వేదవ్యాస మహర్షి వినాయకుడితో కలిసి శ్రీమద్ భాగవతాన్ని స్టార్ట్ చేసింది కూడా ఈ రోజే అంట. అందుకనే ఈ రోజు ఏ పనులు స్టార్ట్ చేసినా దాంతో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్తారు. శ్రీకృష్ణుడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ సుధామ. సుధాముడు చాలా పేదవాడు. అతనికి అష్టైశ్వర్యములు కూడా దొరికింది కూడా ఈ రోజే అనమాట. అందుకే ఈ రోజు బంగారం, వెండి ఎక్కువ కొనాలనుకుంటారు. సుధాములా గొప్ప వాళ్ళు అయిపోదామనేమో. ఇంకోటి ఏమంటే వెల్త్ కి కింగ్ కుబేరుడు. కుబేరుడికే ఫైనాన్స్ మినిస్టర్గా అపాయింట్ చేసింది కూడా ఈ రోజే అనమాట. అంతేకాకుండా పాండవుల్లో పెద్దవాడు అంటే ధర్మరాజు. ధర్మరాజుకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈ రోజే అంట, అక్షయ తృతీయ రోజు. ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే ఓపెన్ లో ఉన్న ఈ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 ధామ్ ఓపెన్ అయ్యేది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అనమాట. ఈ అక్షయ తృతీయ సరిగ్గా ఎండాకాలం స్టార్ట్ అయ్యేదానికి ముందు వస్తుంది. ఈ ఎండాకాలంలో భగవంతుడు చల్లగా ఉండాలని అక్షయ తృతీయ రోజు చంద్రయాత్ర చేస్తారు. ఈ చంద్రయాత్ర అంటే శ్రీగంధం ఉంటుంది కదా, శ్రీగంధం కానీ చందనం కానీ ఇవి ఒక బండరాయి పైన నూరి ఆ చందనం పేస్ట్ ని భగవంతుడికి అప్లై చేస్తారు. దాన్నే చంద్రయాత్ర అంటారు. ఆ చంద్రయాత్ర కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ అక్షయ తృతీయ రోజే జరిగాయి. మోస్ట్లీ ఈ అక్షయ తృతీయ రోజు టెంపుల్స్కి వెళ్ళడం కానీ, దానం చేయడం కానీ, బ్రాహ్మణులకి దానం చేయడం కానీ, విద్యాదానం చేయడం కానీ, గోదానం చేయడం కానీ ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. అక్షయ తృతీయ వన్ ఆఫ్ ది ఆస్పీషియస్ డే ఇన్ సనాతన ధర్మ. హరే కృష్ణ.